మన జీవితంలో మనం ఎవరిని చిన్నవాళ్ళు అనుకుంటామో, ఒకరోజు వాళ్ళే మనకు దారి చూపిస్తే మనమంతా పిచ్చికలమే. కానీ మనం ఎప్పుడైనా తారల్లా మెరవాలని ప్రయత్నించామా? ఈరోజు కథ గర్వం కోల్పోవడం గురించి కాదు, వినయం ఎలా మనిషిని నిజంగా గొప్పవాడిగా మారుస్తుందో గురించి. ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం చివర ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు పైన ఒక చిన్న పిచ్చుకల గూడు కుట్టుకుంది. ఆ పిచ్చుక చాలా చురుగ్గా ఉండేది. పగలంతా ఎగిరి, తిరిగి, చిలకరించి అందరి దృష్టిని ఆకర్షించేది. ఒక రాత్రి ఆకాశం వైపు చూసింది. అక్కడ ఒక తార మెరిసింది. అది చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి శబ్దమూ లేదు, ఎలాంటి గర్వమూ లేదు. పిచ్చుక నవ్వింది. నువ్వు పగల కనిపించవు, నేను మాత్రం పగలందరికీ కనిపిస్తాను. నాకంటే నువ్వు చిన్నవిదాయి. తార మాత్రం మౌనంగా మెరిసింది. రోజులు గడిచాయి. ఒక రాత్రి గాలి బలంగా వీచింది. మేఘాలు గర్జించాయి. మెరుపులు చిమ్మాయి. పిచ్చుక గూడు వణికింది. కొన్ని క్షణాల్లో అది కూలిపోయింది. చిన్న పిచ్చుక భయంతో వణికిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. తన గర్వం ఒక్క క్షణంలో మాయమైంది. ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది. చీకటి, నిశ్శబ్దం, భయం. ఒక్కసారిగా మేఘాలు కాస్త పక్కకు జరిగాయి. అదే తార మళ్ళీ మెరిసింది. ఆ చిన్న వెలుతురు పిచ్చుకకు దారి చూపింది. ఆ వెలుగును చూసి అది ఒక చెట్టు పొదల్లో ఆశ్రయం పొందింది. ఆ రాత్రి పిచ్చుకకు ఒక నిజం అర్థమైంది. పగల కనిపించిన తార రాత్రి తన ప్రాణాన్ని కాపాడింది. తర్వాత ఉదయం పిచ్చుక ఆకాశం వైపు చూసింది. నిన్ను చిన్నదిగా భావించాను, కానీ నువ్వు నాకు మార్గం చూపించావు. నేను పెద్దదాన్ని అనుకున్నాను, కానీ నా గర్వమే నన్ను చిన్నదిగా చేసింది. తార మళ్ళీ మౌనంగా మెరిసింది. తన సహాయం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అది నిజమైన గొప్పతనం. మన జీవితంలో కూడా ఇలా జరుగుతుంది. నిశ్శబ్దంగా ఉండే వాళ్ళను తక్కువ అంచనా చూడటం, మనకంటే చిన్న వాళ్ళను నిర్లక్ష్యం చేయడం, మన విజయంపై గర్వపడటం. కానీ పరిస్థితి మారినప్పుడు అదే మనం పట్టించుకునే వ్యక్తి మనకు దారి చూపిస్తాడు. దయ అంటే బలహీనత కాదు. వినయం అంటే చిన్న పదం కాదు. వాటిలో అసలైన శక్తి ఉంటుంది. తారలా మెరవండి, పిచ్చుకలా నేర్చుకోండి. గర్వం కూలిపోతుంది, వినయం నిలిపోతుంది. ఎవరిని చిన్నగా చూడకండి, ఎందుకంటే మీ జీవితంలో ఒకరోజు ఆ చిన్న తారే మీకు మార్గం చూపవచ్చు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, బెల్ ఐకాన్ని